హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బేబీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్, గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీ అందరికీ నేను టేస్టీగా ఉండే ప్రాన్స్ అండ్ ఎగ్ కర్రీని చేసి చూపించాలనుకుంటున్నానండి. ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అండి, చాలా టేస్టీగా కుదిరింది. అందుకే నేను మీ కర్రీని టేస్టీగా మీ అందరికీ షేర్ చేసి చూపించాలనుకుంటున్నానండి. ఇందుకోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్స్ని బాయిల్ చేసి తీసుకున్నానండి. ఈ ఎగ్స్ని బాయిల్ చేసినవి నేను ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై చేసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకని చెప్పి బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ని ముందుగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇదిగో చూడండి, స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ చాలా బాగా హీట్ అయిన తర్వాత వీటిలోని కొంచెం ఆయిల్లోని ఎగ్స్ వేసుకున్నానండి. ఈ ఎగ్స్ని ఇదిగోండి చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కూడా ఎప్పుడైనా ఎగ్స్ని ఇట్లా ఫ్రై చేసుకొని కర్రీ వండి చూడండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఎగ్స్ అనేది వేయాలి, లేకపోతే కనుక ఆ ఎగ్స్ అనేవి కిందకి అతుక్కుపోతుంది. అందుకని చెప్పి ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. తర్వాత ఇందులో కొంచెం నేను పసుపు అనేది వేసుకున్నాను. చూడండి, ఇలా ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ఒక సైడ్కి పెట్టేసుకుందాం. బాగా ఫ్రై అయిపోయాయి కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇట్లా చేసుకుంటే క్రిస్పీగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మళ్ళీ కూర కంటిన్యూషన్లోకి వెళ్తే సేమ్ అదే ఆయిల్లోనే నేను కూరను కూడా వండేస్తున్నానండి. కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా కట్ చేసుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయలు ఎప్పుడైనా బాగా ఫ్రై అవ్వాలంటే అందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు అనేవి బాగా కుక్ అవుతాయి, ఫ్రై అవుతాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. నెక్స్ట్ ఇందులోకి నేను ఇదిగోండి పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను. ఇవ్వండి బాగా ఫ్రై అయిపోయాయి కదా. చూడండి, సాల్ట్ కూడా వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇందులోకి నేను కొంచెం పసుపుని యాడ్ చేసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనికి కొంచెం కరివేపాకుని యాడ్ చేశాను. ఇదంతా బాగా ఫ్రై చేయాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మన ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ కావాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం అదరక్ లెసన్ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా పచ్చివాసన అంతా పోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొంచెం గరం మసాలా అండ్ కారం పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇది మీ కన్సిస్టెన్సీని బట్టి, మీకు కావాల్సిన టేస్ట్ ఫ్లేవర్ని బట్టి యాడ్ చేసుకోండి. మీకు ఎంత కారం కావాలంటే అంత యాడ్ చేసుకోండి. నాన్ వెజ్లోకి జనరల్గా ఎక్కువగా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి, అందుకే నేను కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నాను. కారం మిర్చి పౌడర్ని అయితే మీ ఇష్టం అండి, మీ టేస్ట్కి ఎలా కావాలంటే అలా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఇందులోనికి నేను టమాటో ప్యూరీని అయితే యాడ్ చేసుకున్నాను. టమాటాలు తీసుకున్నానండి, 2 టమాటాలు తీసుకొని వాటిని మిక్సీ చేసేసుకొని ప్యూరీగా చేసుకున్నాను. వీటిని ఇందులోని యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా దీన్ని కొద్దిసేపు మూత పెట్టుకున్నానండి, క్యాప్ చేసేసుకున్నాను. నెక్స్ట్ అది కొద్దిసేపు కుక్ అయిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసాను. చూడండి, ఇదంతా బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనికి ఇగోండి ప్రాన్స్ని వేసుకుంటున్నాను. రొయ్యలు, ఇవి చాలా పెద్ద సైజు రొయ్యలండి. వీటిని టైగర్ ప్రాన్స్ అని కూడా అంటారు. ఈ రొయ్యలను వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవటమేని.
ఇదిగోండి చూడండి, పెద్ద సైజు రొయ్యలండి ఇవి. చూసారా? ఇదంతా బాగా కుక్ అవ్వాలండి. చక్కగా మిక్స్ చేసేసుకున్నాను కదా, దీన్ని కుక్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తున్నానండి. ఫ్లేవర్ ఎంత బాగా వస్తుందో అండి, అసలు ప్రాన్స్ అంటే అంతే కదా, ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, మీకు ఎంత వాటర్ కావాలంటే మీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి. నేను ఇందులోనికైతే కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. చక్కగా మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు అయితే కూరను మాత్రం కుక్ చేయాలి. కొద్దిసేపు అయితే కూర ఉడకాలండి, ఎందుకంటే వాటర్ అయితే కనుక ఇప్పుడే యాడ్ చేశాం కదా. ఇవి పెద్ద రొయ్యలు కాబట్టి గోంగూర రొయ్యలకైతే మాత్రం ఇది బాగోదు. అందుకని చెప్పి మొత్తం నేను ఇగోండి ఇలా కూరగా మీకు చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి అయితే నేను ఇంకోండి ఎగ్స్ ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా సైడ్కి, ఆ ఎగ్స్ని ఇప్పుడు ఈ కర్రీలోనికి యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ దీన్ని కొద్దిసేపు మూత పెట్టుకుందాం. కొద్దిసేపు ఈ కూరని సిమ్లోని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇదిగోండి బాగా దగ్గరికి అయిపోయింది కదా, అంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. చూసారా? ఎంత ఫ్లేవర్ వస్తుందో, స్మెల్ ఎంత బాగుందంటే చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా ఓన్లీ ప్రాన్సే చేస్తున్నారు, ఎగ్స్ కనుక వేయలేదంటే కనుక ఈ విధంగా ఎగ్స్ని కూడా వేసి ట్రై చేయండి. ఎగ్స్ ప్రాన్స్ కర్రీ చేస్తే మాత్రం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అందుకు మీరు కూడా ఎగ్స్ అండ్ ప్రాన్స్ని కూడా రెండిటితోని కర్రీ చేసి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారా? నచ్చితే మీరు కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.